అందరికీ నమస్కారం అండి. నా పేరు దంతాల సుధాకర్. ఖమ్మం జిల్లా కల్లూరు మండలం చెన్నూరు ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను. ఈరోజు ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం సందర్భంగా వేటూ న్యూస్ ద్వారా మీకు కొన్ని విషయాలు చెప్పడానికి ముందుకు రావడం జరిగింది. ముఖ్యంగా యువత గాని విద్యార్థులు గాని కేవలం చిన్న చిన్న విషయాలకే మానసిక పరివర్తనను కోల్పోయి ఆందోళనతో ఆత్మహత్యలకు పాల్పడేటటువంటి పరిస్థితి మనం అందరం చూస్తూ ఉన్నాం. పేరెంట్స్ సెల్ ఫోన్ కొనియలేదనో, బైక్ కొనియలేదనో ఇలాంటి చిన్న కారణాలకు కూడా నేడు ఆత్మహత్య వైపు యువత పయనిస్తుంది. ఇది మంచి పద్ధతి కాదు. విద్యార్థులు కూడా ప్రస్తుత విద్యా వ్యవస్థలో ఒత్తిడిని తట్టుకోలేక ఆత్మహత్య వైపు ముందుకెళ్లే పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ కార్పొరేట్ విద్యా వ్యవస్థలో మార్కులు, ర్యాంకులు, ధనార్జనే ధ్యేయంగా మారినటువంటి ప్రస్తుత విద్యా వ్యవస్థలో ఒత్తిడిని భరించలేక ఎంతో మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడినటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఇది కరెక్ట్ కాదు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు పెద్దలతోటి, టీచర్స్ తోటి, పేరెంట్స్ తోటి మాట్లాడి దాన్ని సాల్వ్ చేసుకుని ముందుకెళ్లాలి. కానీ ఆత్మహత్యల వైపు ఎవరు పయనించొద్దు. ఒక నిండు జీవితాన్ని చిన్న కారణంతో ముగించడం చాలా బాధాకరం. మరి అన్నీ ఉండి మనం ఆత్మహత్య చేసుకునేటువంటి పరిస్థితి ఉంది. కాళ్ళు లేకుండా, చేతులు లేకుండా ఎంతో మంది తమ లక్ష్యాలను చేరుకొని ఉద్యోగాలు చేస్తున్నారు, వ్యాపారం చేస్తున్నారు, అన్ని రకాలుగా ఈ సమాజంలో ముందుకెళ్లి వాళ్ళ జీవితాన్ని గడుపుతున్నారు. మరి ఈ జీవితం అనేది ఎంతో విలువైంది. ఒక్కసారి జీవితాన్ని కోల్పోయిన తర్వాత మళ్ళీ మనం దాన్ని తెచ్చుకోలేము. ఒకసారి మరణించిన తర్వాత బ్రతికించడం ఎవరి కాదు, ఎంత డబ్బులున్నా కానీ. ఎంతో విలువైనటువంటి ప్రాణాన్ని చేతులారా తీసుకునేటటువంటి పరిస్థితి తెచ్చుకోవద్దు. సమాజంలో ఎంతో మందిని మనం ఆదర్శంగా తీసుకోవచ్చు. ఇప్పుడే చెప్పడం జరిగింది, కళ్ళు లేని వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు, కాళ్ళు లేని వాళ్ళు ఉన్నారు. ఎంతో దీనస్థితిలో కూడా తమ జీవితాన్ని గడిపేటటువంటి వారిని చూసి మనం స్ఫూర్తి తీసుకొని మనం ఉన్నంతలో మన జీవితాన్ని సక్రమంగా నడిచే విధంగా ప్రయత్నం చేయాలి. కానీ ఏదో సమస్య వచ్చిందని చెప్పి ఆత్మహత్య చేసుకోవడం అనేది కరెక్ట్ కాదు. ఈ సందర్భంగా యువతకి, విద్యార్థులకి నేను చెప్పేటటువంటి విషయం ఇది. చివరగా వేటూ న్యూస్ ద్వారా మరొకసారి చెప్తున్నారు, ఎంతో విలువైన జీవితాన్ని చిన్న చిన్న కారణాలతో ముగించుకోవద్దు. సమస్యలను పరిష్కరించుకోండి. మీ జీవితాన్ని ముందుకు తీసుకువెళ్లే విధంగా ప్రయత్నం చేయాలి. ఆ విధంగా ఎవరు ఆత్మహత్యలు చేసుకోవద్దని మనవి చేస్తూ అందరికీ నమస్కారం.